అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. ప్రయాగ రామకృష్ణ గారి భారతంలో చిన్న కథలు చదువుకుంటున్నాము. ఈరోజు కథ యదువంశక్షయం. కృష్ణుడి ఆజ్ఞ మేరకు అర్జునుడిని వెంటబెట్టుకొచ్చేందుకు దారకుడు పాండవుల దగ్గరికి వెళ్ళాడు. ఏడుస్తున్న దారకుడిని చూసేసరికి పాండవుల గుండెలు జల్లుమన్నాయి. యాదవులందరూ మరణించారని దారకుడు చెప్పగానే కన్నీళ్లు కార్చారు అన్నదమ్ముల 5. కృష్ణుడు నిన్ను తీసుకురమ్మని పంపాడు నన్ను అన్నాడు దారకుడు అర్జునుడితో. అర్జునుడు ధర్మరాజు ఆజ్ఞ తీసుకుని ద్వారకకు బయలుదేరాడు. చంద్రుడు లేని రాత్రి, దినమణి లేని ఆకాశం ఎలా ఉంటాయో అలాగ ఉంది కృష్ణుడు లేని ద్వారక. తన విభుణ్ణి, ప్రియసఖుణ్ణి చూడటంతోనే కృష్ణుడి భార్యలు 16,000 మంది గట్టిగా ఏడుస్తూ చుట్టూ నిలబడ్డారు. దైన్యం, స్త్రీల రూపాలు ధరించి వచ్చినట్టున్న వాళ్ళని చూసి అర్జునుడు మరింతగా దుఃఖపడ్డాడు. ఏడ్చి ఏడ్చి కృశించి శయ్య మీద పడి ఉన్న వసుదేవుడు అర్జునుడిని చుట్టేసుకుని బావురమన్నాడు. మనుష్య మాతృలు కారు యదుకుమారులు, దేవ పరాక్రములు, దానవులనైనా చంపి ప్రకాశించే దర్పం గలవారు అకారణంగా వైరం పెంచుకుని తమలో తాము కొట్టుకుని మరణించారు. అయినా వాళ్ళని అనటమెందుకులే, మునిశాపం అలా పరిణమించింది. చచ్చిన పరీక్షితుని బతికించిన శౌరి జరిగిన ఘోరమంతా చూస్తూనే ఉపేక్షించాడు అన్నాడు వసుదేవుడు కన్నీళ్లు కారుస్తూ. బావ ఎక్కడ ఉన్నాడు అని అడిగాడు అర్జునుడు. పార్థ, అర్జునుడు వస్తాడు. నీ ఆజ్ఞలన్నీ అతడు నెరవేరుస్తాడు. కార్యజ్ఞుడు, శౌర్యశాలి కూడా అతడు. కిరీటి నేను ఒకటే. నువ్వు శోకం విడిచి అతన్ని చేతబట్టి అందరినీ రక్షించుకో. ఇంకా కొద్ది రోజుల్లో ఈ నగరాన్ని సముద్రం ముంచేస్తుంది అని చెప్పి నన్ను ఊరడించి అన్నతో పాటు తపస్సు చేసుకోవడానికి కృష్ణుడు వెళ్ళిపోయాడు అన్నాడు వసుదేవుడు. అర్జునుడు దారకుణ్ణి పిలిచి, కృష్ణుడు వెళ్ళిన దిక్కుగా వెళ్దాం. మనం ఇక్కడ చేయవలసిన పనులన్నీ మంత్రులకు అప్పగిద్దాం. మంత్రుల్ని, పౌరుల్ని పిలిపించు అన్నాడు. దారకుడు వెంటనే ఆజ్ఞ పాటించాడు. వాళ్ళందరినీ ఒక్కసారి కలయజూసి, ఈనాటికి 7వ రోజున ఈ పట్టణాన్ని సముద్రం ముంచేస్తుందని దేవతల వాక్కు. కనుక మనమందరం త్వరగా ద్వారకను విడిచి వెళ్ళాలి. ఇంద్రప్రస్థానికి వసుదేవుడి మనుమడైన వజ్రుణ్ణి రాజుగా చేస్తాను. మీరందరూ వెళ్ళి అక్కడ అతని పరిపాలనలో సుఖంగా ఉండండి. మోయగలిగినన్ని సరుకులు మోయించండి. బళ్ళు సిద్ధం చేయండి. ఇదివరకు గోవిందుని నీడన యాదవ్ వీరులంతా ఎలా సుఖంగా ఉన్నారో అలాగే ఇప్పుడు ఈ దేశపు ప్రజలంతా ధర్మరాజు ఆదర గౌరవాలు అందుకుంటూ ఉంటారు అని ఆజ్ఞాపించాడు అర్జునుడు. ప్రజలు వెళ్ళిపోయారు. ఆ రాత్రంతా భారమైన మనసుతో కృష్ణమందిరంలోనే గడిపాడు అర్జునుడు. తెల్లవారే సమయంలో వసుదేవుడు యోగనిష్టతో శరీరం విడిచిపెట్టాడు. అంతఃపురమంతా రోదన ధ్వనులతో మారుమోగిపోయింది. వసుదేవుడి భార్యలు దేవకి, రోహిణి, భద్ర, మదిర సహగమనం చేశారు. నన్ను పిలిపించి తన తండ్రికి కావలి పెట్టాడు మాధవుడు. అలాంటి వాడికి తండ్రి మరణ వార్త ఎలా చెప్పను? ఈ చావు కబురు చెప్పి తపోనిష్టలో ఉన్న నారాయణుడికి బాధ కలిగించటం ఎందుకు అనుకున్నాడు అర్జునుడు. అంతలోనే, అయ్యో, పెద్ద తల్లి గాంధారీదేవి శాపం ఎందుకో అస్తమానం జ్ఞాపకం వస్తోంది. ఏకాంత ప్రదేశంలో దిక్కులేని చావు చావమని కృష్ణుని శపించిందామా. ఎలా ఉన్నాడో ఏమో అనుకుంటూ త్వరగా బయలుదేరాడు అర్జునుడు. కలతపడిన హృదయంతో కృష్ణుడి కోసం అరణ్యమంతా గాలించసాగాడు. ఒకనాడు అతనికి ఒక బోయవాడు ఎదురయ్యాడు. ఎక్కడికి వెళ్ళాలి దొరా అని ప్రశ్నించాడు. కృష్ణ భగవానుడు తపస్సు చేసుకుంటున్న చోటికి అర్జునుడు జవాబు చెప్పాడు. ఆ మహానుభావుణ్ణి ఒకనాడు ఒక చోటు చూశాను. మరి ఇప్పుడు అక్కడ ఉన్నాడో లేదో తెలియదు. అయినా ఆ చోటు చూపిస్తాను రండి అని బోయవాడు బయలుదేరాడు. ఇద్దరూ కలిసి తిన్నగా అచ్యుతుడు ఉన్న చోటుకు వెళ్లారు. అక్కడ నేల మీద పడి ఉన్న జగదేక వంద్యుని మృతదేహాన్ని చూసి మూర్ఛపోయాడు అర్జునుడు. ఈ మహానుభావుడికి ఈ గతి ఎలా సంభవించింది అనుకుంటూ శరీరం అంతా కలయజూశాడు అర్జునుడు. పాదంలో గుచ్చుకున్న బాణపు గాయం కనిపించింది. అది చూస్తూనే దూర్వాసుడి మాటలు గుర్తుకు వచ్చి ఆశ్చర్యపోయాడు అర్జునుడు. కృష్ణుడి కళేబరాన్ని నగరానికి తీసుకుపోవటమా, లేకపోతే బంధువులందరినీ ఇక్కడికే పిలిపించడమా అని ఆలోచిస్తూ ఉండగా సముద్రం పట్టణాన్ని ముంచబోతున్న విషయం జ్ఞాపకం వచ్చింది అర్జునుడికి. వెంటనే చితిపేర్చి మృతదేహానికి అగ్ని సంస్కారం చేశాడు. గబగబా ద్వారకకు బయలుదేరాడు. తెల్లవారే లోపల బలరామకృష్ణుల భార్యలను, మిగిలిన ప్రజలను పురం దాటించాడు పార్థుడు. అందరికీ తానే దిక్కై ముందుకు నడిచాడు. అంతలో కిరాతకుల గుంపొకటి యాదవ స్త్రీలపై దాడి చేసింది.
సవ్యసాచి ఆగ్రహావేశాలతో అస్త్రప్రయోగం చేయబోయాడు. చిత్రం, ఒక్క మంత్రం కూడా గుర్తుకు రాలేదు. ఆశ్చర్యం, విషాదం కూడా కలిగాయి విజయుడికి. గాంధీవంతోనే ఆ దొంగలను మోదసాగాడు. చివరకు ఎలాగైతేనేం కృష్ణుడి యనమండుగురు భార్యలను, బలరాముడి భార్యలను, ఇంకా కొంతమంది స్త్రీలను మాత్రం రక్షించగలిగాడు. వాళ్ళని వెంటబెట్టుకుని కురుక్షేత్రానికి చేరుకున్నాడు. అక్కడ తాను కృష్ణుని వెతకడానికి వెళ్ళింది మొదలు మళ్ళీ ద్వారకకు వచ్చే వరకు జరిగిందంతా అందరికీ దీనంగా వివరించాడు అర్జునుడు. రామకృష్ణుల భార్యలు మొదలు నరికిన మానుల్లా నేల కొరిగారు. మరొక చిన్న కథతో మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.